హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ థ్యాంక్ యూ ఛానల్. అండి నేను అందరూ సబ్స్క్రైబ్ మార్నింగ్ చేసుకున్నందుకు. నార్మల్గా బ్లాగ్ స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఇది ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదు. నేను ఎలాగైతే చేశానో అవే కొన్ని కొన్ని వీడియోలు తీశాను. అన్ని వీడియోలు తీయడానికైతే నాకు కుదరదు కాబట్టి లేచి నేను వంట చేసుకునేటప్పుడు నాకు గుర్తొచ్చింది. సో ఇక నేను బ్రషింగ్ చేద్దాం అన్న టైంలో మా పిల్లలు బ్రష్ చేయడానికి చాలా మొండికేస్తారు. ఏంటంటే లింక్ అనమాట. బ్రష్ చేస్తే స్నానం చేపిచ్చేస్తది. స్నానం చేపిస్తే స్కూల్ డ్రెస్ ఏస్తది. స్కూల్ డ్రెస్ ఏస్తే స్కూల్‌కి పంపిస్తది. ఇదొక వాళ్ళకి అర్థమయ్యి బ్రష్ చేయమంటే గోల చేస్తారనమాట. పొద్దున్నే లేపితే బ్రష్ చేయమంటే వాడు బ్రష్ చేయకుండా ఏడుస్తాడు. పెద్దోడు అదే చేస్తాడు. చిన్నోడు అదే చేస్తాడు. బ్రష్‌లు పట్టుకొని కనీసం గంట అలానే తిరుగుతారు. వాళ్ళంతట వాళ్ళు చేసుకుంటారేమో అని చూస్తాను. లేదు, ఫైనల్‌గా నేనే బ్రష్ చేయించి స్నానం చేపిస్తాను. కానీ ఫస్ట్ వాళ్ళకి అలవాటు అవ్వాలని బ్రష్‌లయితే ఇచ్చేస్తాను చేతికి. నాది బ్రషింగ్ అవుతుంది ఒకేసారి. నేను ఎప్పుడైతే కొంచెం టైం ఫ్రీ ఉంటదో పొయ్యి మీద వంట పెట్టేసిన తర్వాత నేను జోలు పోలేను అనుకున్న టైంలో ఇంక వీళ్ళకి బ్రష్‌లు తగిలిచ్చి నేను బ్రష్‌లు తీసేసుకొని బ్రషింగ్ చేస్తాం ఫస్ట్. ఇన్ని సార్లు బ్రష్ అంటున్నాను చూడండి. అయితే బ్రషింగ్ అయిపోతది. సపోటాలు కావాలంట. నేనవి బాక్స్‌కి పెడదాం గదా అని తీసి బయట పెట్టాను. బియ్యంలో పెట్టాననమాట మగ్గడం కోసం. మళ్ళీ మర్చిపోతాను అలాగే ఉంటే అని జెప్పేసి. నేను ఏం జేస్తున్నా చూపిస్తున్నా. రైస్ ఆల్రెడీ మా వోళ్ళకి నాకులాగా రైస్ ఉండాలి. ఏం తిన్నా సరే. మేబీ నేనే అలా ఆ అలవాటొచ్చిందో నేనే అలవాటు చేస్తున్నాను. ఆహ్, ఇదే బెటర్ అనిపిస్తది నాకు నిజానికి చెప్పాలంటే. మిగతా ఈ మైదా పిండి బోండాలు ఇలాంటివన్నీ పిల్లలకి అలవాటు రాకుండా ఉండాలంటే ఇడ్లీ లేదా ఆహ్, దోస తక్కువ. తింటారు కానీ దోస గూడా తక్కువ. ఇడ్లీ తింటారు. ఇంకా రైస్ అనమాట. రైస్‌లో కొంచెం డిఫరెంట్‌గా అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కొక్కలా చేస్తా. ఒకరోజు ఫ్రై చేస్తే, కర్రీస్ చేస్తే, ఒకరోజు రైస్ అంటే టమాటా రైస్, ఒకరోజు పులిహోర, ఒకరోజు ఎగ్ రైస్ అలాగనమాట. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. మరి వాళ్ళకి గూడా బోర్ కొడతది, తినాలనిపించదు. నాకే తినాలనిపించదు. వాళ్ళకి ఇంకెక్కడ తినాలనిపిస్తది. పిల్లలకి గదా! ఇంకా సో, అయిపోయింది. నా బ్రషింగ్ అయిపోయింది. రైస్ అయిపోయింది. పక్కన వేడి నీళ్ళు పెట్టాను గదా! వెంటనే వేడి నీళ్ళు అవ్వగానే ఇద్దరికి స్నానం చేపిస్తాను. వాడిదయింది. వీడు మాత్రం బ్రష్ పట్టుకొని అలా కూర్చున్నాడు. ఇంక వాడిని కూడా పట్టుకుపోయి బ్రష్ చేయించేసి స్నానం చేపిచ్చాను. ఇంకిద్దరిది స్నానాలయిపోయి స్కూల్ డ్రెస్సులేసేసాను. సో, ఏమో తినడానికి పెట్టాను. నాకు గుర్తులేదు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సారీ, వాళ్ళు రెడీ అయిపోయారు. తినేసారు. బాక్సులన్నీ రెడీ చేసేసి ఇంక షూ వేయడానికి తీసుకెళ్తున్నా. సో, బాక్సుల్లో వచ్చేసి నేను ఫ్రూట్స్ పెట్టాను. ఒక అంటే ఇద్దరికి ఫ్రూట్స్, మళ్ళీ ఇద్దరికి రైస్. ఏదో ఫ్రై చేసి కలిపి పెట్టేసేసాను. నాకు యాక్చువల్లీ గుర్తులేదు. నాకు తెలిసి కాలీఫ్లవర్ అయ్యుండొచ్చు. కాలీఫ్లవర్, క్యారెట్టు, బఠానీ కలిపి ఆ రోజు ఫ్రై చేశాననుకుంటా. జామకాయలు, మా వాళ్ళు జామకాయలు తింటారు. సో, ఇది సీజన్ గూడా గదా! మంచిగా జామకాయలు తింటారు. ఇంకా అలాగే ఒక సపోటా ఆల్రెడీ తినేసారు సపోటా. మళ్ళీ సపోటా ఒక్కొక్క సపోటా హాఫ్ హాఫ్ జామకాయ పెట్టాను. జామకాయ పెద్దది. డస్ట్ అంతా అలా పక్కన పెట్టేసాను. మళ్ళా జ్యూసీ ఏందో చెత్తంతా పెట్టుకున్నారు అనుకుంటారేమోనని చెప్తున్నా. ఇంగ వెళ్ళే ముందు షూస్ ఏస్తుంటే ఈ కథలన్నీ అనమాట. చిన్నోడైతే ఐస్ చేయడంలో ముందుంటాడు. వాడిని చూసి పెద్దోడు అలాంటివి చేస్తాడు తప్పితే, పెద్దోడిని చూసి అలాంటివి చిన్నోడు చేయడు. పెద్దోడిని చూసి గొడవ అంటే అల్లరి చేస్తా ఉంటాడు. అది చెడగొట్టడం, ఇది చెడగొట్టడం, ఆటలల్లోకెళ్ళడము, మళ్ళీ దెబ్బలు తగిలించుకోవడం ఇలాంటియన్నీ పెద్దోడి దగ్గర నేర్చుకుంటాడు. పెద్దోడేమో చిన్నోడి దగ్గర వాడు చేస్తున్నాడు నేను చేస్తే ఏమనదులే మమ్మీ అనుకుంటాడు. బట్ చిన్నోడు కదా! వాడికి ఏం పడవు గానీ పెద్దోనికి పడతాయి. వాడిని చూసి నువ్వు నేర్చుకునేది నిన్ను చూసి వాడు నేర్చుకోవాలని చెప్తాం అంతే. అది గూడా ఏం తప్పు లేదు. వాడికి ఫస్ట్ పెద్దోడిని గైడ్ చేస్తే చిన్నోడు వాడిని చూసి నేర్చుకుంటాడని నేను అనుకుంటాను. అంతే. అందులో ఎంతవరకు కరెక్ట్ ఉంది, ఎంతవరకు రాంగ్ ఉంది నాకైతే తెలీదు. బట్ నేనైతే అలానే చేస్తాను. ఎందుకంటే వీడికి కొంచెం అర్థమవుతది. చిన్నోడికంటే ఏమైనా చెప్పినా తొందరగా అర్థమయ్యే వయసు కాదు. కానీ పెద్దోడికి అర్థమవుతది. ఇట్లా కాదు నాన్న ఇట్లా అంటే. సో, వాడికే ఫస్ట్ ఏదైనా చెప్తా నేను. నెక్స్ట్ ఈ బ్యాగులను తగిలించుకొని బయటికెళ్తున్నాను. మా తమ్ముడు తీసుకెళ్తాడనమాట. సో, యాక్చువల్లీ వాడు లేట్ అయిపోయింది. వాడు తీసుకెళ్తాడు అని నేను ఆగాను. వాడు తీసుకెళ్ళలేదు. నేను తీసుకెళ్ళనన్నాడు. సరే, వాడికి కూడా ఎగ్జామ్స్ ఉన్నాయని నేనే తీసుకెళ్ళాను. నేను వచ్చి ఇంటికి 5 మినిట్స్‌లో నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళాను వదిలిపెడతాడేమో అని. ఆ టైంకి సైకిల్ కొత్తది తెచ్చారనమాట. నేను మా ఇంటికి పట్టుకురాలేదు. ఎందుకంటే నేను ఉండను గదా ఇంట్లో టైంకి. వాళ్ళు ఆడుకోవడానికి గానీ అదంతా ఇంటికి లాకేసేస్తాను కాబట్టి. మాది పాత ఇల్లు. సో, బానే ఉంటది. ఇంక నేను వెంటనే ఒక 10 మినిట్స్‌లో రెడీ అయ్యి వాళ్ళని తీసుకొనెళ్ళి స్కూల్‌లో వదిలిపెట్టి నేను సారీ, స్టోర్‌కెళ్ళిపోతున్నా అనమాట. ఇది నేను వెళ్ళే రూట్‌లో కొంచెము నాకు అన్‌కంఫర్టబుల్ ఉండే ఏరియా ఇదొక్కటే.
అంతా బానే ఉంటది. అంటే ఇక్కడ ఎవరు ఎవరిని ఎవరు కదిలించరు గానీ, ఓ పక్కన హోటల్స్ ఉంటాయి. ఇంకొక పక్కన ఆ హోటల్స్ గూడా ఎలా అంటే ఏదో అపార్ట్మెంట్‌లో పెట్టినట్టుగా ఉంటాయి. బయటికి జనాలు ఎవ్వరుండరు. అది పెద్దగా నడిచే హోటల్స్ గూడా కాదు. అండ్ పక్కకంతా లారీలు అవన్నీ పార్క్ జేసి చాలా పెద్ద స్థలం. ఎవరైనా పట్టుకొని పోయినా గూడా అర్థం కాదనమాట. అలా ఉంటది. నైట్ టైమ్ అయితే అసలు లైట్సే ఉండవు. ఈ రూట్ అంతా గూడా లైట్స్ ఉండవు సరిగ్గా. చీకటిగా ఉంటది. అండ్ పక్కకే బార్ ఉంటుంది. అది దాటి ఈ రేకులు ఉన్నాయి గదా! ఆ పక్కకి బార్ ఉంటది. ఇటు సైడ్‌కి బస్ స్టాప్ ఉంటది. ఈ సైడ్ నుంచి బస్ స్టాప్ దగ్గర నుంచి అటు చూస్తే వైన్స్ కనిపిస్తది. సో, అందుకే నాకు భయంగా ఉంటది. అండ్ ఎప్పుడు తాగిన వాళ్ళుంటారు నైట్ టైమ్‌లో. అండ్ నెక్స్ట్ బస్ ఎక్కేసాననమాట. 0 టికెట్స్ ఇస్తున్నారు ఆధార్ కార్డ్ తోటి. సో, ఇలా ఇగ నెక్స్ట్ నేను కాలేజ్ దగ్గరికెళ్ళాను. మా ఆఫీస్‌కి ఎదురుగానే నాకు కాలేజ్ ఉంటది. సో, ఆ కాలేజ్ దగ్గరికెళ్ళి నేను ఎగ్జామ్స్ గురించి కనుక్కొనొద్దన్నాను. యాక్చువల్లీ ఎగ్జామ్స్ ఇంకా డేట్ రాలేదని జెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోర్‌కెళ్ళాను. స్టోర్‌లో వెళ్ళి కూర్చొని ఇంకా మీకు బాయ్ చెప్పడానికి రెడీగా ఉన్నా అనమాట. సో, వాటి గురించి తర్వాత మాట్లాడతాను. ప్లాస్టిక్ అదంతా టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను. బట్ కుదరలేదు. ఇది నైట్ అనమాట నేను వెళ్ళే టైంకి. ఈరోజు నేను చేసిన గొప్ప పనేంటంటే వెళ్ళేటప్పుడు మీకు చిన్న డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా నా ఫేస్‌లో? ఇంతకుముందు వీడియోకి ఇప్పటికి నాకు కామెంట్‌లో చెప్పండి. నేను తర్వాత చెప్తా. ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థాంక్స్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్